అది ఏప్రిల్ 2011 ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. ప్రతి ఏటా వైట్ హౌస్ స్టేట్ డిన్నర్ అనే వేడుక చేస్తారు. దానికి దేశంలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్ని, విలేకరుల్ని అందరినీ పిలుస్తారు. అయితే ఈసారి ట్రంప్ను కూడా పిలిచారు. ట్రంప్ వచ్చి అందరితో సరదాగా ఉన్నాడు. ఆ తర్వాత ఒబామా స్పీచ్ మొదలైంది. ఒబామా మాట్లాడుతూ ట్రంప్ మీద హాస్యాస్పదంగానే చాలా అవహేళన చేస్తాడు. నైట్ క్లబ్ చిత్రం పెట్టి దాని మీద ట్రంప్ వైట్ హౌస్ అని కూడా రాస్తాడు. దీనికి ట్రంప్ చాలా చాలా బాధపడ్డాడు. ఎంత అవమానపడ్డాడంటే మొహం అంతా ఎర్రగా అయిపోయి, మీరు ఆ దానవీర సూరకర్ణ చూస్తే దుర్యోధనుడు మైసభలో ఎట్లా అయ్యాడో అట్లాగే డొనాల్డ్ ట్రంప్ అయ్యాడన్నట్లు. ఓ ఆ బాధతో అవమానంతో బయటకు వచ్చి కొద్ది రోజుల్లోనే నేను ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నానని అనౌన్స్ చేశాడు. రాజకీయ అనుభవం లేదు, ఎప్పుడూ నిలబడలేదు, రిపబ్లికన్గా పోటీ చేస్తానన్నాడు. రిపబ్లికన్స్ నవ్వారు, డెమోక్రాట్స్ ఇంకా హేళన చేశారు. అయితే రిపబ్లికన్స్ మేము సీట్ ఇవ్వమన్నారు. మీరు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, ఓట్లు చీల్తాయి అన్నాడు. వాళ్ళు ప్రైమరీస్ దాటి వస్తాడా ఏంటి అని చెప్పి సరే సావు అన్నారు. అయితే అలాగే ఎవ్వరూ నమ్మలేదు. లాస్ట్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మల. అలాంటిది ఆయన వాక్చాతుర్యంతో గెలిచాడు. ప్రజలు ఆయన్ని నమ్మారు, ఓట్లేశారు, గెలిచాడు.